ఓ గ్లాస్ వైన్ $5 లక్షల. అవును, నిజమే. మన రూపాయల్లో అయితే ₹1,24,00,000 పై మాటే. అంత ఖరీదెందుకు? ఏమిటా వైన్ ప్రత్యేకత వంటి సందేహాలెన్నో వస్తున్నాయి కదా. ఆ వైన్ అంతరిక్ష కేంద్రంలో తయారవుతోంది మరి. ఇదంతా జపాన్కి చెందిన ప్రముఖ వైన్ బ్రాండ్ దసాయి తయారీ సంస్థ అసాహి షుజో ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది. ముడి పదార్థాలను ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్కు పంపించి అక్కడ పులియబెట్టాలని ఆలోచిస్తోంది. ఒకవేళ ఇదే విజయవంతమైతే కేవలం 100 మిల్లీలీటర్ల వైన్ బాటిల్ను ఏకంగా ₹5,53,00,000కు అమ్మనుంది. ఈ ప్రయోగానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి కంపెనీ భారీ మొత్తమే చెల్లించింది. ఈ ప్రాజెక్ట్ను 2025లో లాంచ్ చేయనుంది. అంతరిక్షంలో పులియబెట్టేందుకు కావాల్సిన పరికరాల తయారీలో బిజీగా ఉంది. అయితే గురుత్వాకర్షణ ఉండని అంతరిక్ష కేంద్రంలో పులియడానికి కావాల్సిన కిణ్వ ప్రక్రియ ఎలా జరుగుతున్నదనేది చూడాలి. ఇక ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం ఇదే అతి ఖరీదైన పానీయం అవుతుంది. ఇక ఏదో ఒకనాడు చంద్రుడిపైన వైన్ ను పులియబెట్టడం తమ లక్ష్యమని కంపెనీ చెబుతుంది. అటు మున్ముందు మనుషులు చంద్రుడిపైకి స్వేచ్ఛగా ప్రయాణించే రోజు రానుందని, పర్యాటకులు చంద్రుడిపై ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదించాలన్నది తమ ఉద్దేశం అంటోంది. అంతేకాకుండా పులియబెట్టిన ఆహారాన్ని ఇష్టపడే అంతరిక్ష పర్యాటకులకు కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నాటో, మిసో లాంటి జపనీస్ ఆహారాలు పులియబెట్టడం ద్వారానే తయారవుతాయి. ఇటు ఈ తరహా వైన్ ను జపనీస్ బియ్యం, నీరు, ఈస్ట్తో తయారు చేస్తారు. నిర్దిష్ట సమయాల్లో పలు దశల్లో ఆవిరి పట్టడం, కదిలించడం, పులియబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. అందుకు 2 నెలల సమయం పడుతుంది. ఇది జపాన్ సాంస్కృతిక వారసత్వ పానీయంగా యునెస్కో గుర్తింపు పొందింది. సేక్ బ్రాండ్లలో దసాయి అత్యంత ప్రాచుర్యం పొందింది.